అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మామిడాడ జనసేన అధ్యక్షులు మరియు దళిత సంక్షేమ సేన తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు గోరుముచ్చి మణికంఠ ఆలియాస్ కళ్యాణ్ మరియు ఆయన అనుచరులతో ఆయనకు బొకే ఇచ్చి పూలమాలలతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి ఆదర్శ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తను చదువుకునే రోజుల్లో న్యూట్రిషన్ ఎనీమియా ఏర్పడిందని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. సికిల్ సెల్ ఎనీమియా మాత్రం అలా కాదని జన్యుపరంగా వస్తుందని అన్నారు. వివాహానికి ముందు యువతీ యువకులు వైద్య పరీక్షలు చేయించుకొని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఇక్కడకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు నూతనంగా నిర్మించిన బాలుర హ్యాండ్ వాష్ ఏరియాను కలెక్టర్ ప్రారంభించారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇది కట్టలేదు సార్, ఒక వైపే కట్టారు సార్. 4 or 5 ట్యాప్స్ కట్టారు వాళ్ళు. దానికి ప్లాన్ పరంగా ప్లాన్లో ఏమున్నాయి? లేదు సార్, ఇది లేదు, కష్టం లేదు. అప్పుడు ఇంకా ఫండ్ తక్కువ ఉన్నది, పైన ఒక బ్లాక్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి మన కలెక్టర్ గారికి వారు ఇచ్చిన విలువైన సూచనలకు మీరు చప్పట్లతో పిల్లలు మీరంతా ఇప్పుడు ఎందుకంటే సికిల్ సెల్ డిసీజ్ టెస్ట్ ప్రాముఖ్యతను మన పెద్దలు చెప్పారు కదా, వెనుకంజ వేయకుండా అందరూ టెస్ట్ చేసుకొని సికిల్ సెల్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన భవిష్యత్తులో ఉంటుందో చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఒక వరుసలో తరగతి వారీగా వెళ్ళి ఒక్కొక్కరు అందరూ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారు చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది, ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది, కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు, ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది, దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది, ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది, ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు.
అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ. రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈవో రామకృష్ణ. ఆలయ ఉద్యోగుల సౌకర్యార్థం కరీంనగర్లోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు మెడికల్ క్యాంప్లో పాల్గొని ఉచిత మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. వారి వెంట ఆలయ ఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ముప్పటి రాజశేఖర్ రెడ్డి, ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ చైర్మన్ కరీంనగర్. మా హాస్పిటల్ ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వెమ్లవాడ వారి సిబ్బందికి, పర్మనెంట్ సిబ్బందికి, మా అవుట్సోర్స్ సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులకు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించలేదు. ఈ క్యాంప్లో సుమారుగా 250 మంది పేషెంట్స్కి, 250 మంది సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్ష చేసి, ఉచితంగా షుగర్ పరీక్ష చేసాము, బీపీ పరీక్ష చేసి, అవసరం ఉన్న వారికి 2Dగా కూడా చేస్తాము, అంటే గుండె స్కానింగ్ పరీక్ష. సో ఈరోజు నేటి ఆర్థిక జీవనంలో గుండెపోట్లు అసాధారణంగా వస్తున్నాయి. సో దాన్ని నివారించడానికి కొంతైనా సహాయం చేస్తేనే ఈ ఉచిత క్యాంప్ నిర్వహించి స్క్రీనింగ్ క్యాంప్ లాగా నిర్వహించాము. ఇటు క్యాంప్లో డాక్టర్లు, మా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వారందరూ కూడా మా చైర్మన్ తరఫున కృతజ్ఞతలు. అలాగే రాజరాజ దేవస్థానం ఈవోగా మేము అడిగిన వెంటనే మాకు అనుమతించి క్యాంప్ నిర్వహించడానికి సహకరించేందుకు వారి ప్రత్యేకత కృతజ్ఞతలు. మరియు ఆలయ సిబ్బందికి, దేవస్థాన సిబ్బందికి, అర్చక బృందానికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బీహార్లోని అరారియాలో తాజాగా షాకింగ్ న్యూస్. అక్కడి సిక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకుముందే కోట్లతో నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది. సిక్తి బ్లాక్లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు. మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख रहे लाइव में, पहली बार में पुल देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया ये। थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है। और निकाल बाहर जो उनको निकाल लो चैन वाला ये जब आपने मत कर కుప్పం మండల పరిధిలోని మల్లానూరులో కాంగ్రెస్ నేత పలాని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Uno
ఫోటో ఆయన ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఈ దేశానికి ప్రధానిగా అవుతారని మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతదేశానికే ఒక ఆశా జ్యోతి, భావి భారత ప్రధానిగా అభివర్ణించబడుతుందంటే శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జయంతి సందర్భంగా మల్లానూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళనిన్న ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి 54వ బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం, అందులో ఈ మల్లానూరు గ్రామంలో గంగ జాతర కూడా కావడం, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి, ఆయనకి ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాల్గొనడం, మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకత్వాన్ని మనం భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం తిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి లాంటి నిస్వార్థమైనటువంటి నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతిగా, పేద ప్రజలు ఎప్పుడూ కూడా పేద ప్రజలు బాగుపడాలనేటువంటి ఎప్పుడు కూడా ఆయన నిద్రాహారాలు మాని కూడా ఆయన ఎప్పుడు పేదల గురించి ఆలోచిస్తాడే కానీ నరేంద్ర మోడీ లాగా ఎప్పుడు కూడా ధనవంతుల్ని మరింత పాము పేరు చెప్తేనే సహజంగా అందరికీ భయం వేస్తుంది. అందులో నాగు పాము అంటే అందరికీ చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు గుంపులుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఒక నాగుపాము 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజ్ కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం. ఇరవై యాడిగంటే దొరికినాయి గట్ల. ఇక్కడ రామరా ఇస్తా. నిన్న 8, నిన్న 6. మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ ఇక్కడే ఉంది మంచం మీద.
20 యాడిగంటే దొరికినాయి గట్ల ఇక్కడ రమణ ఇస్తాను నిన్న 6 మా ఒడి చూడే మరి అట్లా ఎక్కుతాయి మరి ఇంకా చిన్నది అది చిన్నది అట్లా ఎక్కుతా బయట తీస్తాడు ఆ పిల్ల కూడా చంపేస్తాను. నేను రావాలా మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మేకల కృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అభినందన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా పత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పరుఫుల తమ్మయ్య బాబు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పల్లెసీమల అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలిగించే సంకల్పంతో తీసుకున్న శాఖలు పవన్ కళ్యాణ్ ఆశల సాధనకు దోహదపడతాయని అన్నారు. జనసేన ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలంతా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడంతోనే భారీ విజయం సాధించామన్నారు. సత్యప్రభ మీ అందరి సహకారంతో వేదిక మీద ఉన్న పెద్దల ప్రోత్సాహంతో ఒక చక్కటి మెజార్టీ 3 దశాబ్దాలుగా కనీవినటువంటి రీతిలో అత్యధిక మెజార్టీ సాధించిందంటే మరి మన ఆశీర్వదించారు ప్రజలు, మన ఆకర్షించారు ప్రజలు, మహిళామ తల్లులు దీవించారు కాబట్టి అంతటి ఘన విజయాన్ని ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు తెలుసు, ఈ నియోజకవర్గం విషయాలన్నీ తెలుసు. అంతటి మెజార్టీ సాధించారంటే మనకి ఏదో బాధ్యత అప్పచెప్పారు ప్రజలు కాబట్టి అది గుర్తెరిగి మనమందరూ కూడా ఏకోన్ముఖులై నేను జనసేన, నేను బీజేపీ, నేను తెలుగుదేశం అన్నది కాదు, ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాలు దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ శాఖలను తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన పరిపాలన ఉంటుందని మనం మనస్ఫూర్తిగా భావించవచ్చు. ఎందుకంటే అతను ఎటువంటి అవినీతిలో కూరుకునేటటువంటి వ్యక్తి కాదు, డబ్బుల గురించి ఆశపడే మనస్తత్వం లేని మనిషి, ఎవరిని ఎటువంటి తన మన అంటే కులమతాలకు అతీతంగా పరిపాలన అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనందరం కూడా కోరుకున్నట్టుగా ఆయన పరిపాలన మనందరికీ అందించాలని పంపించిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే పార్టీకి పన్ను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పార్టీ అకౌంట్లో వేద్దామని చూస్తారు పార్టీలు అందు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పేద, బడుగు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలంటే చాలా ఇష్టం. అలాంటి తరుణంలో ఆయన ఎంచుకున్నటువంటి శాఖ, ఆయన హోంశాఖ అడిగితే హోంశాఖ ఇచ్చింది, కానీ ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ అడిగారు. అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే కనీసం ఉపాధి హామీ కూలీలకి న్యాయం చేయాలి కింద స్థాయిలో అన్నటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చారు. అదేవిధంగా పర్యావరణం పరిరక్షించాలి అన్న ఉద్దేశంతో పర్యావరణ శాఖ, అదేవిధంగా అడవులను రక్షించాలి. ఈ రోజున మన నాయకుడు, మన అందరి కళల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖలను అన్నిటినీ కూడా ఇచ్చేసుకుని ఆయన ఆఫీసులో గృహప్రవేశం చేయడం, ఆ సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే
కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచి, బాబు ఒక్క నిమిషం, ప్రజలను బాధించడమే కార్యక్రమం కింద ఉండకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. మీరు ఇచ్చిన ఈ అఖండ మెజారిటీకి, ఈ అఖండమైన ఓట్లు వేసి గెలిపించిన మీ అందరి ఆశయాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం సోదరులారా. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 కార్యక్రమాల మీద సంతకం కూడా చేయడం జరిగింది. ఆ 5 కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి తప్ప. మంత్రి పొన్నం ప్రభాకర్పై నగర మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. సునీల్ రావు సచిలీడు అయితే విచారణ ఎదుర్కోవాలని సవాల్ విస్తున్న నాయకులు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల లతా ప్రకాష్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ది కరీంనగర్ గడ్డ. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది వచ్చి ఫిర్యాదు చేసిన మేరకే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీ మీద, అధికారుల నిర్లక్ష్యం మీద చుట్టుపక్కల నగరం సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తే మే 9 నిద్ర బయలు లేదని తెలియదు. మన ఆయన ఏం గుర్తుందో ఆయన అత్యాంగంలో గురై మన అవినీతి అంతా బయటపడుతుందని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంలో మరి మంత్రి గారికి ఏమి అర్హత ఉందని చెప్పి జరిగింది. మంత్రి గారికి సమీక్ష సమావేశం చేయడానికి ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఎక్కడైనా సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ ఆయన ఇక్కడ పుట్టిన గడ్డ అయితే కరీంనగర్, ఇక్కడ ఎంపీగా ఎన్నికయ్యాడు, ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికయ్యాడు, డీసీఎంఎస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, రాష్ట్ర మార్కెట్ చైర్మన్గా వేసిండు. ఆయన ఇక్కడ ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా కూడా ఆయన కరీంనగర్ ప్రజల వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ముఖ్యంగా మన టీఆర్ఎస్ కార్పొరేటర్లే వారికి తెలుసు కాబట్టి వారు ముందుకు వస్తున్నారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు వస్తున్నారు. వారిని విమర్శించే అర్హత స్థాయి మీకు లేదని వివరించుకుంటున్నారు. ఇది చాలా తప్పు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలను తప్పుతో పట్టించాలనే వక్ర దృష్టి మీకు ఎందుకు ఉంది? మీకు అవినీతి లేదు, మేము మంచి వాళ్ళని అని అనుకున్నప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియండి, పోలీస్ ఎంక్వైరీ పెట్టనియండి. నిజాలు బయటికి వచ్చిన తర్వాత కదా మీరేంటిది అంటే తెలిసేది. ముందు జాగ్రత్తగా మీరు ఎందుకు భయపడుతున్నారు? నీతివంతులే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. మంత్రి గారిని అనే హక్కు స్థాయి మీకు లేదని మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ సాక్షిగా పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మేయర్ సునీల్ రావు ఏదైతే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి ఏ విధంగా చెందాలి, తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మరి అవినీతి ఉంటే దాన్ని ఏ విధంగా అరికట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో మంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మరి ఇది మేయర్ ఉన్నట్టుగా మాట్లాడితే ఉలికిపడినట్టుగా మరి అవినీతి జరిగితే అని సమీక్ష చేస్తే నీకెందుకు ఉలికిపాటు అంటే నీ అవినీతి ఎక్కడ బయటకు వస్తుంది? మీ బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ మేయర్, ఒక కార్పొరేటర్ విజిలెన్స్ వాళ్ళకు ఐలాండ్ల మీద మరి కంప్లైంట్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ పనుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ గోయింగ్ జరుగుతూ ఉన్నది. మరి ఈ పరిస్థితులలో మరి అవినీతి బయటకు వస్తే మరి ఎక్కడ నువ్వు జైలుకు వెళ్ళొస్తుంది, ఎక్కడ మరి నువ్వు ఊచలెక్కువ భయంతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మీద మరి అనవసరపు అసంఖ్యపు ఆరోపణలు వేసి ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నావు. దీనికి ప్రజలు తప్పకుండా రాబోయే కాలంలో గుణపడని చెప్తారు. ఐలాండ్ విషయానికి వస్తే మరి 50 లక్షలు ఉంది, 1,50 లక్షలైంది ఎస్టిమేట్ కాస్ట్. ఈ విధంగా 200% ఎందుకు పెరిగింది? మీ అవినీతి వల్ల పెరిగింది. మరి దాన్ని రివ్యూ చేసి బయటకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ప్రజలకు లాభం జరుగుతుంది, మన పాలక వర్గాలకు లాభం జరుగుతుంది. దానికి మీరు ఎట్లా ఆక్షేపిస్తారు?
మీకు అధికారులు సమాచారం ఇచ్చారు, మీరు కూడా పాల్గొవచ్చు రివ్యూలో, మరి మీరు పాల్గొనలేదు. పాల్గొనకుండా అసత్యపు ఆరోపణలు వేసి ఇప్పుడు అందరూ తప్పుదో పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తప్పకుండా రాబోయే కాలంలో గుణపడ నిర్ణయం తప్పది. ధర్మవరంలో గూడ్స్ రైలుకు తప్పిన పెను ప్రమాదం. గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప స్తంభాలను రైల్వే ట్రాక్పై పెట్టారు. గమనించిన లోకో గూడ్స్ పైలట్ వెంటనే రైలు ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.